మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించిన వివరాలేంటి? పవన్, ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు మరోసారి ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చింది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ పై గత విచారణ సందర్భంగా ముప్పిడి అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కస్టడీ ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు లొంగిపోవాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బయటికి వెళ్లి ఇంత పెద్ద కుంభకోణము ఇదేమి సామాన్య కుంభకోణం కాదు, చిన్న వ్యవహారం కాదు. 3,500 కోట్లకు పైగా అవకతవకలు జరిగినటువంటి వ్యవహారము. దీంట్లో అవినాష్ రెడ్డి తప్పించుకొని తిరుగుతూ ఇప్పుడు ముందస్తు బెయిల్కి రావడం అనేది తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అని చెప్పి గత విచారణ సందర్భంగా స్పష్టం చేసినటువంటి సుప్రీంకోర్టు ఒక తేదీ ఇచ్చి ఆ తేదీ ప్రకారం లొంగిపోతాము అని చెప్పి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు పేర్కొనగా గత నెల 26వ తేదీన లొంగిపోవాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ముప్పిడి అవినాష్ రెడ్డి ఒక దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయారు. అదే రోజు దర్యాప్తు అధికారి ముందు కాకుండా కోర్టులో లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలి అన్న విషయంపై కూడా సుప్రీంకోర్టు సత్యమిరని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు అధికారి ముందు, ఇన్వెస్టిగేషన్ అధికారి ముందే లొంగిపోవాల్సిందని చెప్పి స్పష్టం చేసింది. అయితే ఈ రోజు మరోసారి అదే పిటిషన్ పై విచారణకు వచ్చినప్పుడు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిందితుడు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోయాడని ఆ దర్యాప్తు అధికారి కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పుడు కస్టడీలోకి తీసుకునేటువంటి వ్యవహారంపై ట్రయల్ కోర్టు తీర్పు వాయిదా వేసినందున రెగ్యులర్ బెయిల్ కి అవకాశం కల్పించాలని చెప్పి ముప్పిడి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. దీనికి నిరాకరించినటువంటి సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా సమాచారం రాబట్టాల్సినటువంటి అవసరమైనప్పుడు దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. కోర్టు కూడా కస్టడీకి అనుమతించవచ్చు. అందుకని ట్రయల్ కోర్టులో తీర్పు కస్టడీలోకి ఇచ్చేటువంటి విషయం పైన తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి ఆ రిజర్వ్ లో ఉన్న తీర్పు వెలువరించిన తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తాము. అప్పటి వరకు పిటిషన్ ను రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు కూడా తాము తిరస్కరిస్తున్నట్లుగా పిటిషన్ పై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. పవన్, ధన్యవాదాలు అరుణ్.